బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వాడివేడి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని మలుపు తిరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ కాస్త వెనుకంజలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ ముందంజలోకి వచ్చేసింది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అంటే కారు గుర్తు దూసుకుపోతుంది అనేది ఇప్పుడు తాజాగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. దీని అంతటికీ కారణం స్థానికంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి పైన వ్యతిరేకతనే ఈ అంతటికి కారణంగా తెలుస్తూ ఉన్నది. ఫిబ్రవరి 4 తారీఖున మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆయన కేసీఆర్ గారి గురించి మాట్లాడారు. అదే నేపథ్యంలో కేసీఆర్ గారి పైన మాట్లాడుతూ అదేవిధంగా రైతు భరోసా గురించి కూడా అక్కడ కాస్త మాట్లాడే ప్రయత్నం చేశారు. బత్తుల లక్ష్మారెడ్డి గారి గురించి మాట్లాడారు. అయితే ఆయన కుమారుని ఆయన కుమారుని రిసెప్షన్ కూడా క్యాన్సిల్ చేసుకొని గవర్నమెంట్కి ఇచ్చిన 2 కోట్ల రూపాయల చెక్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. మొత్తానికి ఆ మిర్యాలగూడలో జరిగిన భారీ బహిరంగ సభల నేపథ్యంలోనే ఈ అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుందనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. దీంతో బత్తుల లక్ష్మారెడ్డి గారి వెంట ఉన్న అనుచరులే ఆయనతో తిరగడం లేదు. ఆయనకు కాస్త కటిఫ్లాగా కనిపించినట్టు తెలుస్తూ ఉన్నది. పూర్తిగా సమన్వయ లోపం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాగా ఉండాల్సిన చోట కాంగ్రెస్ డీలా పడిపోయింది. అక్కడ బీఆర్ఎస్ హవా నడుస్తూ ఉన్నది. దీని అంతటికీ కారణము రేవంత్ రెడ్డి గారి మాటలు, బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆ వ్యవహార తీరే అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఆయన వెంట ఉన్న అనుచరులు కూడా చురుగ్గా పాల్గొనకపోవడము, ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్లో ఆయనతో ఉన్నవారు ఎవరు పోల్ మేనేజ్మెంట్ చేయకుండా సడీ సప్పుడు లేకుండా జారుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఈ కారణంగానే కాంగ్రెస్ పూర్తిగా డీలా పడిపోయే అవకాశం కనిపిస్తూ ఉన్నదని మనకు ఇప్పుడు తాజాగా సమాచారం అందుతూ ఉన్నది. మొత్తం మీద మిర్యాలగూడ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ డీలా పడిపోయింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. దాని అంతటికీ కారణం ఆయన చుట్టూన్న వ్యక్తులు, బత్తుల లక్ష్మారెడ్డి గారి పైన నమ్మకం లేకపోవడము, అలాగే రేవంత్ రెడ్డి గారి ఆయన దూకుడుతనము, ఆయన మాటల వలన కూడా పార్టీకి చాలా నష్టం జరిగిందనేది ఇప్పుడు మనకు సమాచారం తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది మహిళలు అక్కడి నుంచి సభ నుంచి వెళ్ళిపోయారని, చాలామంది కార్యకర్తలు సైతం సభను విడిచి రేవంత్ రెడ్డి గారి పూర్తి స్పీచ్ పూర్తవ ముందుకే వెళ్ళిపోయారన్న మనం ఉదాంతాలు కథనాలు కూడా చూసాము. కానీ ఇది ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీగా కూడా అదే కనిపిస్తూ ఉన్నది. ఇంకా రేపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలోనే పూర్తిగా బత్తుల లక్ష్మారెడ్డి గారి పైన వ్యతిరేకత రేపు ఎన్నికల్లో కనబడబోతుంది అనేది మనకు స్థానికంగా అందుతున్న సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అభ్యర్థులు 6 నుంచి ఒక్క ఓటుకు 6,000 నుంచి 10,000 వరకు వారికి పంచుతున్నట్టు తెలుస్తూ ఉన్నది ఓటర్కు. అంతేకాకుండా వారు కేవలం డబ్బులు పంచడమే కాదు, మద్యం సరఫరా, ఇతర కాస్త వారిని ఎలాగైనా లొంగ తీసుకోవాలి, వారిని ఎలాగైనా లోపరుచుకోవాలి, ఓటు వేపించుకోవాలని చెప్పేసి మందు తాగే వారికి మందు బాటిల్స్, అలాగే మద్యం, దాంతోపాటు డబ్బులు కూడా ఆశ చూపుతా ఉన్నారు. అంటే ఈ రెండింటికి వినని వారు కూడా కౌన్సిల్ అభ్యర్థులు బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయినప్పటికీ చాలామంది అయితే వారి మాట వింటున్నారు. కానీ ఓటు ఎవరికి వేస్తారనేది అది ఎవరికి తెలియని పరిస్థితి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు కూడా దాదాపు 3,000 నుంచి 6,000 వరకు వారు ఓటుకు పంచుతూ ఉన్నారు. అయితే వారి దగ్గర అధికారం లేదు కాబట్టి వారు ప్రేమతోటే వారిని తమ వైపు మలుచుకోవాలి. కానీ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు అలా కాదు. మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్మన్ లేకపోతే మున్సిపాలిటీ అధ్వానంగా మారిపోతుంది, అభివృద్ధి పనులు జరగవు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా మన వైపే ఉంటారు కాబట్టి మీరు కాంగ్రెస్నే గెలిపించుకోవాలి, లేదంటే అభివృద్ధి శూన్యం అని చెప్పేసి భయభ్రాంతులకు కూడా గురి చేసినట్టు తెలుస్తూ ఉన్నది. కానీ బీఆర్ఎస్ అయితే ఎంతకు తగ్గడం లేదు. బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా డబ్బులు వారంతా పంచకపోయినా కానీ, అనుకున్న దానికన్నా కాస్త తక్కువ పంచినా కానీ వారి ప్రేమను చురగొంటా ఉన్నారు. చూడాలి మరి రేపైతే
పరిస్థితులు ఇక 11న పోలింగ్ జరిగిన తర్వాత 13న రిజల్ట్ రానుంది. ఇక రిజల్ట్లో మాత్రం మనం ఊహించిన దానికంటే ఆ పరిస్థితులు అయితే తారుమారయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. మన ఓల్గా టైమ్స్ సర్వే సైతం మిర్యాలగూడలో కాంగ్రెస్ ఆహ్వానించాము, కానీ ఇప్పుడు తాజా పరిస్థితులు మాత్రం కాస్త కాంగ్రెస్కి చాలా టఫ్గా కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్కే కాస్త పైచేయి కనిపిస్తూ ఉన్నది. కానీ లాస్ట్ వరకు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మరి ఈరోజు నైట్ పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, రేపు ఉదయం, రేపు అలాగే రేపు సాయంత్రం వరకు జరిగే పరిణామాల దృష్ట్యా ఫలితాలు మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మాత్రం మిర్యాలగూడలో కాంగ్రెస్ వెనుకబడి ఉన్నది, బీఆర్ఎస్ ముందంజలో ఉన్నదనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. చెప్పలేం, మరి గంటలోనే రిజల్ట్ మారే అవకాశం ఉంటుంది. మరి పూర్తి రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది మనం ఫిబ్రవరి 13 తారీఖు వరకు వేచి చూడాల్సిందే.